ఈరోజు కీగిల్స్ చైర్ గురించి తెలుసుకుందాం. కీగిల్స్ చైర్ అంటే మనం కీగిల్స్ ఎక్సర్సైజెస్ వినుంటాం. అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ని, అంటే మన నడుము భాగంలో ఉండే మజిల్స్ ని, రిప్రొడక్టివ్ సిస్టమ్ కి అవసరమైన మజిల్స్ ని స్ట్రెంథన్ చేయడానికి యూజ్ చేసే చైర్ అన్నమాట. ఈ చైర్ ఏం చేస్తుంది అంటే బేసికలీ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా ఈ మజిల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. హైఫెమ్ టెక్నాలజీ అంటాం. అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేసి ఈ మజిల్స్ ని స్ట్రెంథన్ చేస్తుంది. ఏ విధంగా? బేసికలీ మనము ఒక చైర్ ఉంటుంది, ఆ చైర్ మీద కూర్చొని పెడతారు. ఇవి మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా కింద నుంచి ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ వచ్చి ఆ మజిల్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో దీని ద్వారా ఎలాగా పెల్విక్ ఫ్లోర్ ఇంప్రూవ్ అవుతుంది అంటే బేసికలీ మంచి న్యూరో మాడ్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే మజిల్స్ కి సప్లై చేసే నర్వ్స్ ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, రీఎడ్యుకేట్ చేస్తుంది. సో దాంతో ఏంటి, చిన్న స్టిమ్యులస్ కూడా మజిల్స్ ని కాంట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. మనమే ఎప్పుడు కాంట్రాక్ట్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలనేది ఈ టెక్నాలజీ ఇంప్రవైజ్ చేస్తుంది. దాంతో పాటు బ్లడ్ వెజల్స్ ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా మోర్ వాస్కులేచర్ అనేది పెల్విక్ మజిల్స్ కి ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ ఇంప్రూవ్ అవుతాయో యాక్చువల్లీ మజిల్ టెన్షన్ కానివ్వండి, వర్క్ చేసే కెపాసిటీ ఇంప్రూవైజ్ అవుతుంది. ఈ రెండిటి వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్రేక్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎక్కడ మనం స్టాప్ చేయాలి, ఈ స్కల్నాన్ని ఎట్లా హోల్డ్ చేయాలి అనే కెపాసిటీ అనేది ఇంప్రూవైజ్ అవుతుంది. సో ఇది చిన్నగా ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్ కి వచ్చే ఫలితాన్ని న్యాచురల్ గా మనకు ఈ చైరు హైఫీమ్ టెక్నాలజీ ద్వారా మనకు ఇస్తుందన్నమాట. దాంతో ఏంటి అంటే ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే ఓవరాల్ సెక్షువల్ యాక్ట్ లో క్లైమాక్స్ కి ముందే చేరుకోకుండా ఆర్గజం ని ఇంప్రవైజ్ చేసి స్కలనం ని హోల్డ్ చేసే కెపాసిటీని ఇంప్రవైజ్ చేస్తుంది. దీంతో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో శీఘ్ర స్ఖలనంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు చాలా టెక్నిక్స్ ఉంటాయి, లైక్ స్టాప్ అండ్ గో మెథడ్ అని, స్క్వీజ్ మెథడ్ అని, కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని, ఎంత ఫాలో అవుతున్నా వాళ్ళు ఫైనలీ సెక్షువల్ యాక్ట్ కోసం కానీ కనీసం సింపుల్గా మాట్లాడుతున్నప్పుడు స్కలనం అయిపోవటం, హోల్డింగ్ కెపాసిటీ అస్సలు లేకపోవటం, నరాల బలహీనత ఉండటం, ఇలాగా ఫీల్ అయిపోయి ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళకి ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. సో ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఇది మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషనే. కూర్చున్నప్పుడు కొద్దిగా ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ తగిలినట్టు ఉంటుంది. దాంతో వాటిష్టంగా ఆ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి, దాని స్ట్రెంగ్త్ పెంచుకుంటూ ఉంటాయి, అండ్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవైజ్ అవుతుంది. ఇది ఈజీ టెక్నిక్, ఇది యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.